మనకు అస్తమాట్లో డౌట్ వచ్చేది ఏంటంటే ఎథిక్స్ సిలబస్లో ఇప్పుడు ఎథిక్స్ సిలబస్ చూద్దాం. ఎథిక్స్లో ఫస్ట్ చూస్తే కనుక ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాటిట్యూడ్ సిలబస్ అన్నమాట. ఇందులో మనం చూస్తే కనుక ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అన్నాడు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, ఒకళ్ళు ఇంటరాక్షన్స్ అన్నమాట వాళ్ళిద్దరి మధ్య. ఇందులో ఫస్ట్ ఎథిక్స్ అంటే ఏంటో తెలియాలి నీకు. ఎథిక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వాలంటరీగా నీ దాని మీద అన్నమాట. అంటే ఆ ఇప్పుడు ఎథిక్స్ అనేది రెండు మూడు రకాలుగా ఉంటాయన్నమాట. నువ్వు ఇప్పుడు సపోజ్ ఎథిక్స్ చూస్తే కనుక ఇప్పుడు పర్సనల్ గా నా ఎథిక్స్ అని నేను చెప్తుంటే కనుక ఏమొస్తుంది, నా వాలంటరీగా నేను చేసే పనుల్లో ఆ గైడ్ ఏంటంటే దాన్ని ఒక ఏదైనా అది కరెక్టా రాంగా అనే దాని గురించి చెప్పేది ఎథిక్స్ అన్నమాట. అంతేకాకుండా ఏంటి, మన యాక్షన్ ఉంటది. ఇప్పుడు నువ్వు ఈరోజు ఆ, ఏదో ఆకలేస్తుంది, బాగా తినాలని ఉంది, కానీ నీ దగ్గర డబ్బులు లేవు. కిందేమో ఆ, 500 దొరికినాయి. పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, అవి తీసుకుని నువ్వు వెళ్ళి కొనేసుకుంటావా లేకపోతే అతనికి ఇస్తావా? ఈ టైంలో నువ్వు చేసేది ఏంటంటే నీ గైడింగ్ ఇక్కడ ఏం చేస్తదంటే నీ బ్రెయిన్ అదే ఎథిక్స్ ఏం చేస్తదంటే నువ్వు గైడెన్స్ చేస్తది అనమాట. ఏ యాక్షన్ నువ్వు చేయాలి, ఎట్లా ఉండాలి, నీ చాయిసెస్ ఏమి ఉండాలి, బెటర్ యాక్షన్ ఏంటి, వర్స్ట్ యాక్షన్ ఏంటి, వాట్ ఈస్ రైట్ థింగ్ టు డూ. నీ రైట్ ఉంటది కానీ రైట్ థింగ్ టు డూ అని ఉంటది. ఇప్పుడు రైట్ అంటే ఏంటి, ప్రతి ఓడికి ఒక రైట్ ఉంటది. నువ్వు ఇప్పుడు సపోజ్ ఎండోర్స్ చేయొచ్చు, ఏది సిన్ గుడ్స్ ఎండోర్ చేయొచ్చు, అంటే ఆల్కహాల్ తినొచ్చు, ఆల్కహాల్ తాగొచ్చు, ఇలాంటివన్నీ ఎండోర్సింగ్ చేయొచ్చు. కానీ రైట్ థింగ్ టు డూ అది ఇప్పుడు సొసైటీకి అది మంచిదా చెడ్డదా అనేది ఏం కాదు. ఇప్పుడు నువ్వు క్యాస్ట్ ఈ క్యాస్ట్ కమ్యూనిటీ యొక్క ప్రచారాలు జరుగుతాయి. అందులో నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు. కానీ నువ్వు ఒక ఆఫీసర్ కింద ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ కింద ఉన్నా నువ్వు నీ రైట్ అనేది ఏంటంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు, నీకు అదేం తప్పేం కాదు. కానీ రైట్ థింగ్ టు డూ, నువ్వు ఒక పబ్లిక్ ఆఫీసర్ అయ్యండి, నువ్వే మార్గదర్శి అయ్యండి, నువ్వే ఇన్వాల్వ్ అయితే అది రైట్ థింగ్ టు డూ. అది కరెక్టా కాదు. అలాగే ఇప్పుడు జ్యుడిషియరీ ఉంది. జ్యుడిషియరీ ఈ కూడా వాళ్ళు కూడా అంతే. వాళ్ళేంటి, వాళ్ళకి రైట్ ఉంది. ఏది పొలిటికల్ సిస్టమ్స్ మీట్ అవ్వచ్చు కూడదు, మీట్ అవ్వచ్చని. కానీ రైట్ థింగ్ టు డూ ఏంటి, ఎప్పుడు పొలిటికల్ సిస్టమ్‌కి జ్యుడిషియరీ అనేది దూరంగా ఉండాలి అనేది ఒక కన్వెన్షనల్‌గా అదొక ఎప్పటినుంచో వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ ఒక పొలిటికల్ సిస్టమ్ అనేది ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తదని అదుంటది. కానీ ఇక్కడ రైట్ థింగ్ టు డూ ఏంటి, ఎవేగా ఉంటేనే బెటరు. నువ్వు ఒక స్పాట్ లైట్‌లో ఉండకుండా ఉంటాయి. అంటే ఇలాగా ఏది రైట్ థింగ్ టు డూ గురించి చెప్పేది, అలాగే గైడెన్స్ యాక్షన్ చెప్పేది, నీ యొక్క మోరల్ జడ్జ్‌మెంట్ చేయడానికి ఏదైనా ఉపయోగపడేది గానీ, నీ మోరల్ ప్రిన్సిపల్స్ గానీ, ఇట్లాంటి నీ యొక్క పెర్స్పెక్టివ్ గానీ అది కరెక్ట్ యాక్షనా కాదా? నీ యొక్క బిహేవియర్‌ని గైడెన్స్ చేసేది గానీ, నీ యొక్క నీ యొక్క మోరల్ కంపాస్ ఉండాలి. ఎటు వెళ్తే కరెక్టు, ఎటు వెళ్తే రాంగు. ఇప్పుడు నీకు ఒక్కోసారి ఎథికల్ డైలమాస్ వస్తాయి. ఆ ఎథికల్ డైలమాస్‌లో నువ్వు చేసుకోవడానికి నీ యొక్క యాక్షన్‌కి ఈ ఎథిక్స్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. అది ఎథిక్స్ ఎసెన్స్ అన్నమాట. డిటర్మినెంట్స్ అంటే నీ ఏమి డిటర్మైన్ చేస్తాయి. ఇప్పుడు నీ యొక్క లైక్ ఫార్మల్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. గవర్నమెంట్, ఎడ్యుకేషన్, రిలీజియన్. అంటే ఫార్మల్ ఇన్‌స్టిట్యూషన్ ఏంటంటే ఇట్లా ఒక పర్టిక్యులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. వాటికి ఒక స్ట్రక్చర్ ఉంటది. ఇన్‌ఫార్మల్ అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ, లేకపోతే నీ యొక్క పీర్ ఫ్రెండ్స్ గాని, లేకపోతే ఇంకేంటి నీ యొక్క మ్యారేజ్‌కెళ్తున్నప్పుడు అక్కడుండే పెద్దలతో మీట్ అవుతున్నప్పుడు గాని, ఇట్లా నీ యొక్క రిలేషన్స్ గాని, ఫ్రెండ్స్‌తో ఉండే రిలేషన్ గాని ఇయన్నీ వస్తాయన్నమాట. అక్కడ డిటర్మైన్ చేస్తాయన్నమాట. ఇప్పుడు ఈ స్కూల్ అనేది కొన్ని అంశాలు నేర్పుతది. ఇప్పుడు పాట్రియోటిజం, నువ్వు రోజు ఎళ్లి ప్రేయర్ చేస్తావు. అందరితో షేర్ చేసుకుంటావు. నీ బుక్స్ షేర్ చేసుకుంటావు. నీ నోట్స్ షేర్ చేసుకుంటావు. ఈ షేరింగ్ అనేది ఉంటది. ప్లస్ అందరూ ఒకే యూనిఫార్మ్ అంటే ఈక్వాలిటీ అనేది ఒక చూస్తారనమాట. ఇలాగా ఇయన్నీ నేర్పుతది డిటర్మినెంట్స్ అనమాట. ఇప్పుడు నువ్వు కొన్ని ఫ్యామిలీలో కొన్ని స్టీరియోటైప్స్ ఉంటాయి. అవన్నీ ఫ్యామిలీ నుంచి కొన్ని క్యారీ చేసుకుంటా ఉంటారన్నమాట. క్యారీ ఫార్వర్డ్ చేస్తావు. అవన్నీ అక్కడ కొన్ని మంచివి అక్కడ నేర్పుతావు. హానెస్టీ అనేది నేర్పుతది.
హార్డ్ వర్క్ చేస్తే అవన్నీ చిన్నప్పుడు నీ యొక్క ఇంటికాడ నుంచి నేర్చుకుంటావు అనమాట. అలా స్కూల్లో నేర్చుకునేది. అలాగే నీకు ఒక సొసైటీ అనేది కొన్ని నేర్పుతుంది అనమాట. సొసైటీ ఏం నేర్పుతుంది? సర్వీస్ కానీ, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కానీ, సివిక్ సెన్స్ కానీ, కొన్ని ఫాలో రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, ఆ యొక్క సొసైటీ యొక్క సిస్టమ్ కానీ ఫాలో అవడానికి కొన్ని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్ అన్నమాట. కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? నువ్వు ఏం ఫాలో అవుతాయి? దేర్ ఆర్ పాజిటివ్ కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. నువ్వు ఎథిక్స్ ఫాలో అవుతే ఎలా ఉంటది? ఎథిక్స్ ఫాలో అవ్వకపోతే ఎలాగా? నువ్వు ఇప్పుడు డిటర్మినెంట్స్ లో నువ్వు ఎథిక్స్ ఫాలో అయ్యావనుకో ట్రస్ట్ సంపాదిస్తావు. ఫాలో అవ్వలేదనుకో గిల్ట్ గా ఉంటావు నీకు పర్సనల్ గా చూసుకుంటే. అదే నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్స్ లో లేకపోతే ఒక కార్పొరేషన్ లో వర్క్ చేస్తున్నావు. అక్కడ నువ్వు ఉంటే కనుక పొలిటికల్ సిస్టమ్ లో ఉన్నావు అనుకో, నీ యొక్క పాలసీస్ అనేవి కరెక్ట్ గా వెళ్తాయి. లేకపోతే స్టెబిలిటీ ఉండదు నీ పాలసీస్ లో. నువ్వు అది నీ యొక్క పబ్లిక్ సిస్టమ్ లో నువ్వు వర్కర్ అనుకో, నీ మీద సిస్టమ్ మీద ట్రస్ట్ అనేది కోల్పోద్ది. లేకపోతే నువ్వు ఫాలో అవుతే కనుక నీ మీద బెటర్ గా ఉంటది. ఇలా ఏ కాన్సిక్వెన్సెస్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ దాంట్లో నీ మీద ఎలా ప్రభావం పడుతుంది, అది పాజిటివ్ ఎథిక్స్ అప్లై చేస్తే నువ్వు పాజిటివ్ వెళ్తున్నావా, లేకపోతే ఇలా ఉన్నావా, నీ యొక్క ఇది అనమాట. తర్వాత డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ అనమాట. డైమెన్షన్స్ ఆఫ్ ఎథిక్స్ అంటే నువ్వు ఎథిక్స్ అనేది ఒక 4 రకాలుగా ఉంటది అనమాట. అంటే ఎథిక్స్ అనేది నువ్వు జడ్జ్ చేయాలంటే 4 రకాల్లో మనం ఫ్రేమ్ వర్క్ లో చూస్తాం అనమాట. ప్రతి ఎథిక్స్ అనేది ఇప్పుడు సపోజ్ కొన్ని ఉంటాయి అనమాట. నార్మేటివ్ ఎథిక్స్, ఆ నార్మ్స్ అనేవి ఫిక్స్డ్ అనమాట. నార్మేటివ్ ఎథిక్స్ లో ఆ ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అలా అనేది నార్మేటివ్ ఎథిక్స్. లేకపోతే డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అనమాట. నువ్వేం చదువుతావు అంటే ఈ సొసైటీలో ఆ ఎథిక్స్ ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ కొన్ని అరేంజ్ మ్యారేజ్ అనేవి అలాగే ఉంటాయి అనమాట. వేరే సొసైటీలో లవ్ మ్యారేజ్ ఉంటాయి. ఇంకో ఈ సొసైటీలో క్యారెక్టర్ అంటే సపోజ్ వన్ వన్ ఉమెన్ ఉండాలి. లైక్ నువ్వు మ్యారేజ్ చేసుకుంటే ఒక వన్ ఉమెన్ తోనే ఉండాలి. అదే నువ్వు వేరే సొసైటీలో చూసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ ఉమెన్ యూ కెన్ హ్యావ్. అలా ఉంటది అనమాట. నీ యొక్క ఎథిక్స్ మీద ఒక్కొక్కటి ఒక్కో చోట ఉంటుంది. మెటా ఎథిక్స్ ఉంటది, అంటే సబ్జెక్టివిటీ అనమాట. అసలు యూనివర్సల్ ఈ ఎథిక్స్ అనేది, లేకపోతే అదే యూనివర్సల్ అంటే ఇప్పుడు సంథింగ్ ఏదో ఉందనుకో, ఆ ఈ యొక్క సొసైటీలోనేనా లేకపోతే మొత్తం అంతానా ఇది అప్లై అయ్యేది. అలాగా మొత్తం బియాండ్. మెటా అంటే బియాండ్ అనమాట. మెటా ఎథిక్స్ అంటే అసలు సబ్జెక్టివిటీ అనమాట. నీ దగ్గర ఉండే ఎథిక్స్ నీ సొసైటీలో ఉండే ఎథిక్స్ వేరే సొసైటీలో ఉండకపోవచ్చు. ఇప్పుడు నీ ఇక్కడ ఫ్యామిలీ సిస్టమ్ అనేది యుఎస్ లో ఉండదు. నీ ఎథిక్స్ అనేది ఇక్కడ మన ఒక 18-19 గ్రాడ్యుయేషన్ వరకు ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు అలాగే పట్టుకుని నిన్ను పెంచుతూ ఉంటారు. కానీ అలాగే ఫారెన్ లో అట్లా కాదు. ఇక్కడ ఎథిక్స్ వేరు, అక్కడ ఎథిక్స్ వేరు, అలాగే చూస్తారనమాట. అది డిస్క్రిప్టివ్ ఎథిక్స్ అనమాట. మెటా ఎథిక్స్ వేరు, సబ్జెక్టివిటీ అనమాట. అంతా ఇది యూనివర్సలా కాదా, లేకపోతే ఇది పర్టికులరా అనేది చూస్తారనమాట. ఇంకోటి ఏంటి, డైమెన్షన్ ఎథిక్స్ లో నార్మేటివ్, డిస్క్రిప్టివ్, నెక్స్ట్ వచ్చి నార్మేటివ్, డిస్క్రిప్టివ్, మెటా ఎథిక్స్, ఇంకోటి ఏదో ఎథిక్స్ అప్లైడ్ ఎథిక్స్ అనమాట. అప్లైడ్ ఎథిక్స్ అంటే ఇప్పుడు సైన్స్ ఉందా, లేకపోతే స్పోర్ట్స్ లో కానీ, ఇప్పుడు మెడికల్ దాంట్లో ఇప్పుడు క్రిస్పర్ అని ఉంది. క్రిస్పర్ తో యూజ్ చేసుకుని ఒక కొత్త మనిషిని నీకు కావాల్సిన రకంగా నువ్వు తయారు చేస్తావు అనుకో, అక్కడ ఎథిక్స్ ఏంటి? లేకపోతే నువ్వు డోపింగ్ తీసుకుంటున్నావు, అదే ఎథిక్స్ ఏంటి అక్కడ ఏంటి? లేకపోతే యానిమల్ ఎథిక్స్, ఇవన్నీ వస్తాయి అనమాట. హ్యూమన్ వాల్యూ ఇప్పుడు ఎథిక్స్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ అనమాట. నీ పబ్లిక్ రిలేషన్షిప్ లో వేరేగా ఉంటుంది, ప్రైవేట్ రిలేషన్స్ లో వేరేగా ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ అంటే ఏంటి, నీ ఇన్ఫార్మల్ గా నీ పీర్స్ తో కానీ నీ ఫ్యామిలీతో కానీ అక్కడ వేరే ఉంటుంది. అక్కడేంటి నీ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం ఉండవు, లేకపోతే లాస్ ఇలాంటివి ఏమి ఉండవు. అక్కడ నీ 1-to-1 ఉంటది అనమాట. రిలేషన్షిప్ ట్రస్ట్ బేసిస్ మీద వెళ్తా ఉంటది. పబ్లిక్ రిలేషన్షిప్ ఏంటంటే అక్కడ లాస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. అలాగా అనమాట. ఇక్కడ పబ్లిక్ రిలేషన్స్ లో ఏంటంటే సెల్ఫ్లెస్ గా ఉండాలి.
టువర్డ్స్ ఉండాలి, వాళ్ళ వైపు ఉండాలి. ఇక్కడ ఏంటంటే పర్సనల్ 1-to-1 అనమాట. వాళ్ళ ప్రైవసీ గాని, ట్రస్ట్ గాని, హానెస్టీ గాని ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అట్ని దాటి వెళ్ళకూడదని పబ్లిక్ అనమాట. ఇది నెక్స్ట్ రోల్ హ్యూమన్ వాల్యూస్ అనమాట. వాల్యూస్ అంటే ఏంటి అసలు? వాల్యూస్ అంటే ఏంటంటే వాట్ ఈస్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి అసలు? హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి అసలు? మానవ విలువలు అంటే మనుషులుగా మనం ఎలా జీవించాలో తెలిపే నియమాలు. ఇవి మన ప్రవర్తనను, నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు నిజాయితీ, దయ, గౌరవం, ప్రేమ మొదలైనవి. ఇవి మంచి సమాజానికి పునాదులు. అంటే ఇప్పుడు వాల్యూస్ అనేది ఏంటంటే విలువలు. అవును, విలువలు అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో తెలిపేవి. ఇవి మన ఆలోచనలు, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు నిజాయితీ, దయ, గౌరవం, ప్రేమ మొదలైనవి. ఇంగ్లీష్లో చెప్పు. Sure, values are what we consider important in life. They guide our thoughts, decisions, and actions. Examples include honesty, kindness, respect, and love. They form the foundation of a good society. వాల్యూస్ అన్నా వర్చ్యూస్ అన్నా ఒకటేనా? దాదాపుగా ఒకటే. విలువలు అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో తెలిపేవి. సద్గుణాలు అంటే మంచి ప్రవర్తనకు దారితీసే లక్షణాలు. రెండూ మన జీవితాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. విలువలకి సద్గుణాలకి తేడా ఏంటి? నాకు అర్థం కాలా. విలువలు అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో తెలిపేవి. సద్గుణాలు అంటే మంచి ప్రవర్తనకు దారితీసే లక్షణాలు. రెండూ మన జీవితాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ఒకసారి మళ్ళీ చెప్పు. క్షమించండి. విలువలు మరియు సద్గుణాల మధ్య తేడాను మళ్ళీ వివరించమంటారా? అవును. ఖచ్చితంగా. విలువలు అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో తెలిపేవి. సద్గుణాలు అంటే మంచి ప్రవర్తనకు దారితీసే లక్షణాలు. రెండూ మన జీవితాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. డిఫరెన్స్ ఏంటి రెండిటికి? విలువలు అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో తెలిపేవి. సద్గుణాలు అంటే మంచి ప్రవర్తనకు దారితీసే లక్షణాలు. రెండూ మన జీవితాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. రెండిటికి ఉదాహరణవి? ఖచ్చితంగా. నిజాయితీ అనేది ఒక విలువ, అంటే మనం నిజం చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తాము. అదేవిధంగా దయ అనేది ఒక సద్గుణం, అంటే మనం ఇతరుల పట్ల దయతో ప్రవర్తిస్తాము. నిజాయితీ అనేది ఒక విలువ. అవును, నిజాయితీ అనేది ఒక విలువ. ఇది మనము నిజం చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తుంది. దయ అనేది కూడా విలువేనా? దయ అనేది ఒక సద్గుణం. ఇది ఇతరుల పట్ల సానుభూతి, కనికరం చూపడాన్ని సూచిస్తుంది. అంటే ఇతరుల వైపు ఉండేదాన్ని సద్గుణాలా? అవును, దయ అనేది ఒక సద్గుణం. ఇది ఇతరుల పట్ల సానుభూతి, కనికరం చూపడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు సద్గుణం అంటే ఏంటి ఇంగ్లీష్లో? Sure. A virtue is a good quality or habit that helps a person act in a morally good way. It's about developing strong character traits that lead to positive actions. ఎగ్జాంపుల్? ఖచ్చితంగా. దయ, ధైర్యం, నిజాయితీ మరియు సహనం కొన్ని ఉదాహరణలు. ఇన్ ఇంగ్లీష్? Sure. Some examples are kindness, courage, honesty, and patience. If kindness, courage, honesty, and patience can come under values? క్షమించండి. దయ,
ధైర్యం, నిజాయితీ మరియు సహనం వంటివి సద్గుణాల క్రిందకు వస్తాయి. నాకు అర్థం కాదు ఏంటంటే సద్గుణాలకి విలువలకి తేడా ఏంటి అసలు? అసలు విలువ అనేది ఏంటి? నాలో ఉండేవి. విలువలనేవి నాలో ఉండేవి. సద్గుణాలంటే నేను చూపించేవా? మంచి ప్రశ్న అడిగారు. విలువలనేవి మనలో అంతర్గతంగా ఉంటాయి. ఇవి మన జీవితంలో ముఖ్యమైనవిగా భావించే సిద్ధాంతాలు. సద్గుణాలు అనేవి మనం ఆ విలువలను ఆచరణలో పెట్టడానికి ఉపయోగపడే లక్షణాలు. ఉదాహరణకు, నిజాయితీ అనేది ఒక విలువ. దానిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన లక్షణం నిజాయితీగా మాట్లాడటం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇవి. ఖచ్చితంగా. ప్రేమ, గౌరవం, క్షమాగుణం మొదలైనవి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ పైనంతా చెప్పింది నేను ఇంగ్లీష్‌లో చెప్పు. ఖచ్చితంగా. ప్రేమ, గౌరవం, క్షమాగుణం మొదలైనవి. ఇన్ ఇంగ్లీష్. Of course. Some examples are love, respect, forgiveness, and so on. మోర్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా. నిజాయితీ, దయ, విధేయత, కరుణ, సహనం మరియు కృతజ్ఞత. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. Sure. Honesty, kindness, loyalty, compassion, patience, and gratitude. These all come under. ఖచ్చితంగా. నిజాయితీ, దయ, విధేయత, కరుణ, సహనం మరియు కృతజ్ఞత వంటివన్నీ సద్గుణాల క్రిందకు వస్తాయి. Why? వీటన్నింటినీ సద్గుణాలు అని ఎందుకు అంటారంటే, ఇవి మనుషులను మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తాయి. ఇవి మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి, సమాజంలో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి సహాయపడతాయి. Honesty comes under virtue. నిజాయితీ అనేది ఒక సద్గుణం. ఇది ఎల్లప్పుడూ నిజం మాట్లాడటానికి మరియు నిజాయితీగా ప్రవర్తించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. Honest. క్షమించండి, మీరు అడిగిన ప్రశ్నను మరొకసారి చెప్పగలరా? ఇప్పుడు విలువలు ఇన్ ఇంగ్లీష్. సమ్ ఎగ్జాంపుల్స్. ఖచ్చితంగా. ప్రేమ, గౌరవం, క్షమాగుణం మరియు విధేయత. ప్రేమ మీన్స్ లవ్. గౌరవం మీన్స్ రెస్పెక్ట్. క్షమాగుణం మీన్స్. క్షమాగుణం అంటే ఫర్గివ్నెస్ మరియు విధేయత అంటే లాయల్టీ. వీటితో పాటు దయ అంటే కైండ్నెస్, ధైర్యం అంటే కరేజ్, నిజాయితీ అంటే హానెస్టీ మరియు సహనం అంటే పేషెన్స్. మరి ఇవన్నీ సద్గుణాలు కూడా వస్తాయి అనుకుంటా. అవును. నిజాయితీ, దయ, విధేయత, కరుణ, సహనం మరియు కృతజ్ఞత వంటివన్నీ సద్గుణాలు. ఇవి మనల్ని మంచి పనులు చేయడానికి ప్రోత్సహిస్తాయి. వాల్యూస్ లిస్ట్ అవుట్. ఖచ్చితంగా. ప్రేమ, గౌరవం, క్షమాగుణం, విధేయత, దయ, ధైర్యం, నిజాయితీ, సహనం మరియు కృతజ్ఞత. That means values and virtues are both are same according to your information above. క్షమించండి, మీరు అడిగిన ప్రశ్నను మరొకసారి చెప్పగలరా? The values and virtues are both are same according to your above discussions. మన చర్చల ప్రకారం విలువలు మరియు సద్గుణాలు దాదాపు ఒకటే అని చెప్పవచ్చు. రెండూ మన జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. How? అవును. విలువలు మరియు సద్గుణాలు దాదాపు ఒకటే. రెండూ మన జీవితాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
ఎగ్జాంపుల్. ఖచ్చితంగా. నిజాయితీ అనేది ఒక విలువ. ఇది మనము నిజాయితీగా ఉండాలని నమ్మడాన్ని సూచిస్తుంది. అదేవిధంగా ధైర్యమనేది ఒక సద్గుణం. ఇది ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సరైనది చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. మ్మ్. ఇప్పుడు నేను నిజాయితీ పరుడిని. ఇక్కడ నిజాయితీ అనేది ఏంటి? వాల్యూ వర్చువా? నిజాయితీ అనేది ఒక సద్గుణం. ఇది ఎల్లప్పుడూ నిజం మాట్లాడటానికి మరియు నిజాయితీగా ప్రవర్తించడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. ఆ, ఇప్పుడు నిజాయితీ అనేది సద్గుణం. మరి ఏంటి విలువలు? విలువలకి ఏమొస్తాయి మరి? రెండు కామన్ గా అయిపోతున్నాయి. మంచి ప్రశ్న. నిజాయితీ అనేది ఒక సద్గుణం. ఇది నమ్మకం అనే విలువపై ఆధారపడి ఉంటుంది. నమ్మకం అనేది ఒక విలువ. ఇది సంబంధాలలో నిజాయితీ, విశ్వసనీయత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అర్థం కాల. విలువలు అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తామో తెలిపేవి. సద్గుణాలు అంటే మంచి ప్రవర్తనకు దారితీసే లక్షణాలు. రెండూ మన జీవితాన్ని మెరుగుపర్చడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి. నాకు కానీ వేరే వాళ్ళకి కానీ వాల్యూస్ లో తేడా ఏముంటది? ఖచ్చితంగా. విలువలు వ్యక్తిని బట్టి మారవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి స్వేచ్ఛను విలువైనదిగా భావించవచ్చు, మరొకరు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకో. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకో. ఒక పిల్లవాడికి వాల్యూస్ ఏంటి, అదే పిల్లవాడికి సద్గుణాలు ఏంటి? ఖచ్చితంగా. ఒక పిల్లవాడు కుటుంబం, స్నేహం మరియు విద్యను విలువైనదిగా భావించవచ్చు. అదే పిల్లవాడు దయ, నిజాయితీ మరియు సహనం వంటి సద్గుణాలను కలిగి ఉండవచ్చు. ఎగ్జాంపుల్. ఖచ్చితంగా. ఒక పిల్లవాడు కుటుంబం, స్నేహం మరియు విద్యను విలువైనదిగా భావించవచ్చు. అదే పిల్లవాడు దయ, నిజాయితీ మరియు సహనం వంటి సద్గుణాలను కలిగి ఉండవచ్చు. అంటే ఓకే. రోల్ ఆఫ్ ఇప్పుడు గ్రేట్ లీడర్స్ మనకు ఇప్పుడు వరకు ఏమొచ్చింది? హ్యూమన్ వాల్యూస్, లెసన్స్ ఫ్రమ్ ద లైవ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్. గ్రేట్ లీడర్స్ అంటే విజనరీ లీడర్స్. అంటే ఒక పర్టికులర్ కంట్రీ వైపు కానీ ఒక పర్టికులర్ స్ట్రక్చర్ గా ఒక వేలో అంటే ఒక విజన్ తో పాల్గొనే వాళ్ళని లీడర్స్ అంటారు. లైక్ గాంధీజీ, నెల్సన్ మండేలా ఇలాంటి వాళ్ళు వస్తారు అనమాట. లైక్ అమెరికాలో రేసిజం ఇవన్నీ పోగొట్టేసిన అతను జూనియర్. ఇదనమాట. అదే ఇంకోటి ఏంటి, రిఫార్మర్స్ అన్నమాట. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ చేంజ్ చేసేవాళ్ళు. రాజా రామ్మోహన్ రాయ్, సతీ, అంబేద్కర్, డిస్క్రిమినేషన్ అలాంటి. అడ్మినిస్ట్రేటర్ అన్నమాట. అడ్మినిస్ట్రేటర్స్ ఏంటి? వాళ్ళు ఒక పాలించే వాళ్ళు అనమాట. ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్మినిస్ట్రేటర్స్ అంటారు అనమాట.
రోల్ ఆఫ్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్ అన్న. ఫ్యామిలీ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏమేమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నావు నువ్వు? ఫ్యామిలీ దగ్గర ఏం తీసుకుంటున్నావు? సొసైటీ దగ్గర ఏం తీసుకుంటున్నావు? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఏం తీసుకుంటున్నావు? ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు అది మనకేంటి ఇక్కడ ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ యొక్క ఎథిక్స్ హ్యూమన్ ఇంటర్ఫేస్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుందని ఇవన్నీ చెప్పడానికి అనమాట. గ్రేట్ లీడర్స్ దగ్గర నుంచా, రిఫార్మర్స్ దగ్గర నుంచా, అడ్మినిస్ట్రేటివ్ దగ్గర నుంచా, రూల్ ఆఫ్ ఫ్యామిలీ దగ్గర నుంచా, సొసైటీ దగ్గర నుంచా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచా, ఇన్కల్కేటింగ్ వాల్యూస్ అన్నమాట ఇవి. అంతేకాకుండా ఎసెన్స్ డిటర్మినెంట్స్ డిటర్మైన్ చేస్తున్నాయి అనమాట. లైక్ ఇప్పుడు ఈ ఇన్ఫార్మల్, ఫార్మల్ ఇన్స్టిట్యూషన్ కానీ అట్లాంటివి అనమాట. అంటే కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఏంటి? దానివల్ల ఈ యొక్క కాన్సిక్వెన్స్ అవి ఎలా ఉంటది? నీ హ్యూమన్ యాక్షన్స్ ఎలా ఉంటాయి? డైమెన్షన్స్ అనమాట. ఎన్ని రకాలుగా నువ్వు ఒక ఎథిక్స్ అనేది అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ప్రిన్సిపల్స్ గాని, ఎథిక్ ప్రిన్సిపల్స్ అని అండర్స్టాండ్ చేయొచ్చు. ప్రైవేట్ లో ఎలా ఉంటది ఎథిక్స్, పబ్లిక్ లో ఎలా ఉంటది రిలేషన్షిప్ లో. హ్యూమన్ వాల్యూస్ అనమాట. లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ అనమాట. వాళ్ళ యొక్క లైఫ్స్ నుంచి, వాళ్ళ టీచింగ్ నుంచి, గ్రేట్ లీడర్స్ దగ్గర నుంచి కానీ, రిఫార్మర్స్ కానీ, అడ్మినిస్ట్రేటర్స్ కానీ, ఇవన్నీ రోల్ ఆఫ్ ఫ్యామిలీ కానీ, సొసైటీ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ఇన్కల్కేటింగ్ వాల్యూస్ అనమాట. ఇన్కల్కేటింగ్ వాల్యూస్ ఇది ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్ అనమాట. హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈ ఎసెన్స్ కానీ, డిటర్మినెంట్స్ కానీ, కాన్సిక్వెన్స్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ హ్యూమన్ యాక్షన్స్ కానీ, డైమెన్షన్స్ ఇన్ ఎథిక్స్ కానీ, ప్రైవేట్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ లో కానీ, హ్యూమన్ వాల్యూస్ అండ్ లెసన్స్ ఫ్రమ్ ద లైఫ్స్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గ్రేట్ లీడర్స్ కానీ ఇవంతా వస్తాయి అనమాట.